ఈ భానుమతి ఎంత దుర్మార్గురాలో మనందరికీ తెలిసిందే. ఊరు కాని ఊరొచ్చి కూడా ఆ మల్లికను చంపేద్దామని ప్రయత్నిస్తోంది. కానీ దాన్ని తిప్పి కొట్టాడనమాట ఆదికేశవ. ఏంటంటే ఆదికేశవ లోపలికెళ్ళకుండా ఇంటి బయటే గుడిసేసుకుని పడుకుంటున్నాడనమాట. అంటే ఇంటికి కాపులాగా. అదే సమయానికి లోపలికి ఈ వీళ్ళు అరేంజ్ చేసిన రమ్య అరేంజ్ చేసిన మనుషులొచ్చి ఈ మల్లికను తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటారు. అయితే సడన్‌గా అటు రమ్యకి, ఇటు ఆదికేశవకి ఇద్దరికీ కూడా మెలుకువ వస్తుంది. అయితే ఆదికేశవకి ఊరికే మెలుకువ వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోపేమో బుజ్జి ఉంటాడు గానీ పక్కన పాపం చిన్న పిల్లాడు గదా! ఆ పిల్లాడు గూడా. ఇంక చెయ్యి తీసినా, ఏం చేసినా స్పర్శ ఉండదు ఆ బాబుకి. అయితే ఇంకా ఈలోపు రమ్య లేచి అయ్యో! బుజ్జి ఒక్కడే పడుకున్నాడే ఏమన్నా కావాలేమో అని చెప్పేసి వెళ్దాం అనుకుంటుంటుంది. ఈలోపు ఆదికేశవ లేచి తిరిగి చూసేసరికి వీళ్ళు ఆ పాపని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంక ఒక్కసారి ఆదికేశవ చేతిలో పడ్డారంటే వాళ్ళకి దంపుడే. వాయించుడే. అయితే భానుమతి కూడా దొరికితే ఆ ఊరు నుంచి తరిమి తరిమి అవతల కొడతాడు.